హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి కోడిగుడ్లు వేసుకొని వచ్చేసాను అనుకుంటున్నారా? ఈరోజైతే వీటితో కర్రీ అయితే చేస్తున్నానండి. కొంచెం వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అయితే మనం ఆయిల్‌లో వేసుకున్న తర్వాత, కొంచెం వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలైతే నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అవి కూడా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా వేసేసుకొని బాగా కలుపుకొనైతే మనం సరిపడా వాటర్ వేసుకొనైతే మనం మూత పెట్టేసుకుందామండి. ఒక పావుసేరు వాటర్ దాకా వేసాను. కరెక్ట్‌గా సరిపోతుంది. ఆలుగడ్డలయితే నేను పెద్ద పెద్దగా అయితే కొయలేదండి. చిన్నగా కోసాను. బాగా కలిసిపోతుంది ఉడికిపోయిన తర్వాత. ఇప్పుడు మనం కూర అయితే దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న కోడిగుడ్లనైతే కొంచెం మధ్యలో చిన్నగా కట్ చేసుకొనైతే తీసుకోండి. కట్ చేసుకొని తీసుకొని దానిలో వేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి బాగా దగ్గరికయిన తర్వాత దింపేసుకోవడమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది.